తెలుగు రాష్ట్రాలకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల విభజనను కేంద్రం పూర్తి చేసింది. ఇరు రాష్ట్రాలకు ఇచ్చిన అధికారుల జాబితాను కేంద్రం విడుదల చేసింది. వీటిపై అభ్యంతరాలుంటే మార్చి 10 లోపు తెలపాలని కోరింది. మరో 45 రోజుల్లో అధికారుల ఫైనల్ లిస్ట్ విడుదల చేస్తామంటోంది కేంద్రం. తెలంగాణ, ఏపీలకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల తాత్కాలిక కేటాయింపు ఉత్తర్వులను కేంద్రం విడుదల చేసింది. ప్రభుత్వాలు ఇచ్చిన పోస్టింగుల మేరకు వెంటనే అధికారులు ఆయా పోస్టుల్లో చేరాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. విడుదల చేసిన జాబితా ప్రకారం జూన్ 1వ తేదీ నాటికి అందుబాటులో ఉన్న 294 మంది ఐఏఎస్ అధికారుల్లో తెలంగాణకు 128 మందిని, ఆంధ్రప్రదేశ్కు 166 మందిని కేటాయించారు. ఇక 211 మంది ఐపీఎస్ అధికారుల్లో తెలంగాణకు 92 మందిని, ఆంధ్రప్రదేశ్కు 119 మందిని ఇచ్చారు. ఐఎఫ్ఎస్ అధికారుల విషయానికి వస్తే 127 మంది అధికారుల్లో తెలంగాణకు 51 మంది, ఏపీకి 76 మంది దక్కారు. ఈ జాబితాపై అభ్యంతరాలను జనవరి 10లోగా ప్రత్యూష్ సిన్హా కమిటీ దృష్టికి తీసుకువెళ్లాల్సి ఉంటుంది. వీటిని పరిశీలించి 45 రోజుల్లో కమిటీ పరిష్కరిస్తుంది. పరస్పర మార్పిడి, భార్యాభర్తలు, 2 ఏళ్లలో పదవి విరమణ చేసేవారు సమర్పించే అభ్యంతరాలను కూడా పరిశీలిస్తుంది. 5 ఐఏఎస్లకు వారు కోరిన చోట పనిచేయడానికి కేంద్రం అనుమతినిచ్చింది. కేంద్రం విడుదల చేసిన తాజా జాబితా ప్రకారం పలువురు ఐఏఎస్లు ఇరు రాష్ట్రాల మధ్య అటూ ఇటూ మారారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు 50 మంది మారుతుండగా తెలంగాణ నుంచి ఏపీకి 30 మంది అధికారులు వెళుతున్నారు. ఈ జాబితాకు ప్రధాని మోదీ ఇప్పటికే ఆమోదముద్ర వేశారు. సాక్షి న్యూస్, హైదరాబాద్.